నమస్తే, నేను సిరి. ఇప్పటికీ కూడా ఆమె కేసులో చాలా అయితే నిజాలు బయటకు వస్తున్నాయి. సజ్జల టీం ఏమేం చేసిందనేది కూడా మనకి బయటకు వస్తుంది. ఆమె సన్నిహితుడైన అతని మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, బాలీవుడ్ యాక్ట్రెస్ కాదంబరి జత్వాని కేసు ఏంటనేది మనం చూసాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఇందులో అనేక విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. ఏంటంటే కాదంబరి జత్వాని ఎవరైతే సన్నిహితులు ఉన్నారో తనపైన కూడా కేసు పెట్టాలని చెప్పేసి అప్పటి అంటే సజ్జల టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది సార్? అంటే ఆమెకు సంబంధించినటువంటి ఐఫోన్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సహకరించట్లేదన్న ఉద్దేశంతో ఆమె ఎంత చెప్పినా సహకరించలేదని ఆమెకు సన్నిహితుడిని తీసుకొని వస్తే, ఢిల్లీలో ఉండే సింగార్ని తీసుకొని వస్తే దాన్ని ఓపెన్ చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేశారని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారం. దీంట్లో ఇక్కడ ఢిల్లీకి పంపించారనే విషయాలు కొన్ని రానా కానీ క్రాంతిరాణ వాళ్ళు వెళ్తే అక్కడ ఆయన అందుబాటులో రాలేదు. అంతలోకి విచారణ పూర్తయిపోయింది కాబట్టి ఇక అంశం పరిగణలోకి తీసుకోలేదు. అంతలోకి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దాన్ని వదిలేశారనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇందుట్లో మామూలుగా సహజంగానే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దానికి ప్రత్యేకమైన టీం ఉంటుంది. ఏదన్నా ఉంటే దాన్ని ఇలాంటి లాక్ చేసిన వాటిని కూడా ఓపెన్ చేసేవాళ్ళు ఉంటారు. మరి ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదనేది ఒక అర్థం కాని విషయం. ఇక రెండోది, ఆమెను ఏ విధంగా అయినా సరే దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఆమెను దోషం చేయాలనే ఉద్దేశంతో చాలా బలంగా తన స్నేహితులను రక్షించడం కోసం ఆదేశాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల గున్ని గారు, క్రాంతిరాణ టాటా గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆమెను ఇబ్బంది పెట్టారనేది ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న విషయాలు. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసిన సందర్భంగా ఇది పురోగతి సాధించింది. చాలా విషయాలన్నీ బయటకు వచ్చినాయి. విస్తుపోయే నిజాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ ఈ విషయం కూడా బయటకు వస్తూ ఉంది. అంటే ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయారండి. ముగ్గురు ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే మిగిలిన సిబ్బంది కావచ్చు. అంటే వాళ్ళ మీద సస్పెండ్ కూడా జరిగింది. రేపు పొద్దున వాళ్ళని దోషులుగా పెడతారు. A1 A2లుగా కూడా ఒక్కోళ్ళని చేర్చేశారు కాబట్టి ఇక్కడ రేపు పొద్దున వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి తోడు ఇది కూడా బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏ ప్రాతిపదికన చేశారు, ఏం ఆశించి చేశారు అనేది స్పష్టంగా కనుక మనం లోతుగా విచారిస్తే రెండు విషయాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రెండవది, జిందాల్ ఆయన రక్షించాలనే ఒకే ఒక్క ఉద్దేశం. రెండవది, ఈమె ఆడపిల్ల, సినీ నటి, ఏమీ చేయలేకపోతుంది, బలవంతంగా అయినా సరే ఆమె మీద నెపం మోపేసి, అంటే అవతల వ్యక్తి మీద ఈమె ఆరోపణ చేసింది కాబట్టి దాని నుంచి తప్పించాలని, అవతల వ్యక్తిని రక్షించాలని, జిందాల్ని రక్షించాలని ఒకే ఒక్క కారణం చాలా స్పష్టంగా కనపడింది. రెండవది ఏంటంటే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ రావు అని అడ్డం పెట్టుకొని గతంలో అతనికి ఆ అమ్మాయికి ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మిగిలిన విషయాలు. కానీ ఇక్కడికి వచ్చే తల్లికి సంబంధం లేని ప్రాంతంలో భూమి లావాదేవీలో వాళ్ళని లాగారు. అది తప్పని తేలింది. ఆ భూమి ఎవరైతే ఉన్నారో వాడు కూడా తప్పుడు మా సొంతకాలకు కావు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇంకొంచెం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ తీగంతా లాగుతూ ఉంటే డొంకంతా కదులుతూ ఉంది, ఎవరితో తెలుస్తూ ఉంది. ఇది నిస్సందేహంగా తాడేపల్లి ప్యాలెస్కి తాగుతుంది. అందులో అనుమానమే లేదు, జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటా ఉంటే. కాబట్టి ఏ విధంగా రక్షించాలి అనేది వాళ్ళ చేయి కూడా దాటిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కూడా వాస్తవాలు మేము చెప్తాము, మా తప్పు లేదు, పై అధికారులు చెప్తే చేసాము, మాకు విషయాలు తెలియవు అని చెప్పని చెబుతున్నారని చెప్పి సమాచారం కూడా మనకు వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు బహిర్గతం అయితే ఈ ముగ్గురికే కాకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పౌరవుతారు. ఎవరెవరైతే దీనిని ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే బయటకు వస్తే వాళ్ళని కూడా దీంట్లో చేర్చి వాళ్ళని కూడా విచారిస్తారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే స్పా సెంటర్ మీద కూడా దాడి చేసి వాళ్ళని తీసుకురావాలని, విజయవాడకి తీసుకురావాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఒక ప్రాంతం వ్యక్తిని, మన రాష్ట్రం కాని వ్యక్తిని అదుపులో తీసుకోవాలంటే ఏదో బలమైన కారణం చూపించాలి. ఆ రాష్ట్ర రక్షణ భటులందరికీ కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదిగో మా ప్రాంతంలో అతని వల్ల ఇలాంటి అభియోగం వచ్చింది, ఫలానా దాంట్లో నేరాల్లో అతను భాగస్వామి కాబట్టి
మేము విచారించడానికి ఆయన తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో అతన్ని ఆధారపరిచి మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇలాంటి అభియోగాలను పెడతారు. అట్లాంటి అభియోగాలే అతను తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే అతను వాళ్ళకి అందుబాటులో లేరు. అంతలోకి ఎన్నికలు రావటం, ఎవరు విధుల్లో వాళ్ళు ఉండటం, అది మరుగున పడిపోయింది. అధికార మార్పిడి జరిగింది కాబట్టి ఇక అబద్ధంతా వాళ్ళు మర్చిపోయారు. అంటే ఇప్పుడు ఇది ఏదైతే స్పా సెంటర్ మీద దాడి చేశారో ఆ దాడి చేసిన దాని మీద కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా సార్? పెట్టొచ్చా? ఇవన్నీ బయటకు వస్తాయి ఒక్కోటి. ఇప్పుడు ఇది ఎట్లా బయటకు వచ్చిందో దీనికి సంబంధించి వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో ఎవరు బయట పెట్టితేనే కదా తెలిసింది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా రేపు పొద్దున విచారణలో తేలుతాయి. ఆ విచారణలో వాళ్ళందరూ కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో మేము ఇలా చేసాము పలానాడు చెప్తే ఇలా చేసామంటే ఇది కూడా దీన్ని క్రోడీకరించేసి ఏమేమి జరిగింది, ఇది ఎంత దూరం పోయింది, ఎవరెవరి మీద పెట్టారు, దీంట్లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ నిర్వహణ జరిగింది, ఎవరిని కాపాడటం కోసం నిర్వహణ జరిగింది, ఇవన్నీ కూడా వెలుగు చూస్తాయి. అంటే ఎటు చూపెట్టినా కూడా అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మెడకే చుట్టుకునేలాగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మరి ఈ కేసు ఆయన తలకు చుట్టుకుంటే దీని మీద ఏమైనా అంటే ఆయనకి శిక్షలు పడే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ ఆయన దాకా వెళ్తుందని అయితే నేనైతే భావించట్లేదు. వెళ్ళదంటారు. నిస్సందేహంగా వీళ్ళు కాపాడతారు, ఆయన కాపాడతారు. వీళ్ళు ఏళ్ళ మీదే వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అవతల వ్యక్తి చాలా బలమైన వ్యక్తి, రాజకీయంగాను ఆర్థికంగాను చాలా బలమైన వ్యక్తి. అతన్ని కాపాడుకోవడం కోసం అయినా సరే ఇది బయటికి రానియకుండా చేయడానికి అతను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి కేంద్రంతో కూడా సంబంధాలు ఉన్నాయి అతనికి. కాబట్టి ఈ అంశాన్ని ఇంతవరకే తీసుకొచ్చేసి ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో ఐపీఎస్ అధికారులు వాళ్ళ వరకే పరిధి తీసుకుని వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇవాళ మనం భారతదేశంలో ఈ ప్రభుత్వం మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూసుకుంటా ఉంటే ఇలాంటి సంబంధాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్దగా శిక్ష పడిన దాకా నాకైతే పెద్ద కనపడవు. ఒకరినొకరు రక్షించుకునే కార్యక్రమంలోనే ఉంటారు. అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అతని పేరు దీంట్లో రాని కూడా చూస్తారని అయితే నేను భావిస్తాను. అందుకోసమే మరి జైళ్ళకి వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నట్టు అనుకోవచ్చు. అంతే కదా, అనుమానం. నందిగం సురేష్ ని కానీ అంతకుముందు పిన్నెల్ని కానీ కలిసిందంటే ఈయన పేరు బయటకు రాకుండా ఉండడానికి కలుస్తున్నారు అనుకోవచ్చు. అంతే మరి, లేకపోతే వాళ్ళ మీద ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ ఏంటి? ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళి కలుస్తున్నాడు? కాబట్టి అతను అంటే వాళ్ళు చెప్పరు, ఎందుకైనా మంచిదని ఈయన వెళ్ళి బతిలాడుకుంటాడు. శాసించే స్థాయి నుంచి బతిలాడుకునే స్థాయికి వచ్చాడు ఇప్పుడు ఆయన. నెక్స్ట్ మరి ఇంకా ఇప్పుడైతే ఇది బయటకు వచ్చింది సార్, ఇప్పుడు ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడే ఉంటాడా లేకపోతే ప్రయత్నం చేస్తాడా? రోజుకి 5 నుంచి 10 అభియోగాలు అతని మీద పెట్టవచ్చు. 5 నుంచి 10 అభియోగాలు పెట్టవచ్చు అతని మీద. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విధ్వంసానికి సంబంధించి 5 నుంచి 10 అభియోగాలు పెట్టవచ్చు. అవి గనక వీళ్ళు మొదలు పెడితే అతను కనీసం ఇక అంటే రాష్ట్రం దాటిపోయే పరిస్థితి కూడా ఉండదు. రోజు విచారణకు తీసుకొచ్చే అన్ని అభియోగాలు పెట్టవచ్చు ఆయన మీద. ఇప్పుడు రోజువారీ విచారణ చేయాలని మీరు చెప్పి ఆల్రెడీ ఒకసారి కోర్టు ఆదేశాలు అది సిబిఐ సంబంధించి అది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గనక ఆయన మీద గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలకి, దోపిడీలకి, మామూలుగా అతను చేసినటువంటి కుంభకోణాలకు సంబంధించి ఒక అంశాన్ని కనుక బయటకు తీసుకొచ్చి అతని మీద కనుక అభియోగాలు కనుక మోపితే దానికి సంబంధించి అతను తిరగటానికి నాకు తెలిసి ఆదివారం కూడా సమయం ఉండదు. ఆదివారం కూడా పిలిపించుకోవచ్చు వాళ్ళు. రోజువారీ పిలిపించుకోండి, రోజుకొకటి నిస్సందేహంగా పెట్టవచ్చు. ఇదేం కక్షాదింపు చర్య అయితే కాదు, వాస్తవాలే కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అలా చేస్తే తప్ప అతను మాట్లాడకుండా ఉంటాడు. అతని గురించి మాట్లాడేవాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని వాస్తవాలు ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.